చెప్పి నేను రాయడం జరిగింది. ఈ ప్రేమ గేమ ఇవన్నీ దోమ ఇవన్నీ మరి ఏటూరి సుందరమూర్తి గారు కూడా పాటలో పెట్టాడు, ప్రేమ గేమ తస్సాదిగా పక్కన పెట్టని చెప్పేసి. ఇవన్నీ కొన్ని విషయాల్లో కొన్ని పక్కకి తోసుకొచ్చేస్తేనే మనం ముందుకి ఎదగలుగుతాం. పైకి అభివృద్ధిలోకి రావాలంటే కొన్ని విషయాల్లో ఆకర్షణగా అటు ఇటు నోనవ్వకుండా ప్రేమ గేమ చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి సెటిల్ అయిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేయని వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా అది కాదు ఇష్టం. ప్రేమ అనేది మరి ప్రేమకు మచ్చ తేమకండి. ఎవరు కూడా ప్రేమ పెడితే మోసం చేయడం, ప్రేమకి చెడ్డ పేరు తీసుకురావడం. ప్రేమని ప్రేమగా చూడండి. ఒకవేళ తండ్రికి వద్దని ప్రేమ అంటే ఇద్దరు ఓకే అవ్వాలి. ఒకరు ఓకే అవ్వకపోయినా మీరేం బాధపడమాకండి, డిసప్పాయింట్ అవ్వకుండా ముందుకు వెళ్ళండి. అంతేగాని జీవితాన్ని మాత్రం బలి తీసుకోండి. సూసైడ్ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అనుకుండా మీరు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసే ఉంటారు. ఆయన పోతే ఇంకొక వచ్చింది బాధపడద్దు అని చెప్పేసి ఆయన ఒక పాటలో చక్కగా ఆయన చిరంజీవి గారు అలరించారు. మరి ఒకరు పోతే ఇంకొకరు వస్తారు అని చెప్పేసి అలా డిసప్పాయింట్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేయడం అలాంటి పనులు పిచ్చి పిచ్చి పనులు జోలికి వెళ్ళకుండా తల్లిదండ్రి మాటను గౌరవించండి ముందు, తర్వాత ప్రేమ. మరి మీరు ఒక ప్రేమించుకున్న తల్లిదండ్రులని ఒప్పించండి.